ఇప్పుడేంటి? ప్రీతి అత్తారింటికి వెళ్ళాలి అంతే కదా? ఏ ప్రీతి నువ్వు తీసుకెళ్లి దిగబెట్టొస్తావా? లేదు, ప్రీతిని తీసుకెళ్లడానికి స్వయంగా తన భర్తే వచ్చాడు. ఇలా వచ్చారేంటండి? నీకు అసలు బుద్ధుందా? మా పిన్ని నాన్న అన్నయ్యని చూడబుద్దవుతుందని చెప్పి ఇక్కడికొచ్చి ఈ విద్యాదేవి గారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మేమంటున్నామని నాటకం ఆడతావా? నువ్వు మాతో చెప్పిందేంటి, ఇక్కడికొచ్చి చేసిందేంటి? ఈ విద్యాదేవి గారి గురించి మాకు అనవసరం అని పెళ్లి రోజే చెప్పాం కదా. అది కాదండి. మాట్లాడకు. కొట్టారంటే మొహం 3 ముక్కలవుతుంది. ఇక్కడికొచ్చి మేం చెప్పనివి చెప్పి మా పరువు తీస్తావా? విన్నారుగా, ఇది అసలు విషయం. ఇదంతా ప్రీతి ఆడుతున్న నాటకం. ఏంటి ప్రీతి ఇది? ఇంత నాటకం ఆడాల్సిన అవసరం నీకేంటి? అది అన్నయ్య. చెప్తావా లేదా? ఎందుకు ఇలా చేసావు? నిజం చెప్పకపోతే మీ ఆయనే కాదు, నేనే నీ చెంపలు చెళ్ళుమని వాయిస్తాను. ఏంటి ప్రీతి, ఇదంతా ఎందుకు చేశావు? నువ్వే కావాలని చేసావా, లేక నీతో ఎవరైనా చేయించారా? చెప్తావా, చెంప పగలగొట్టమంటావా? చెప్పు. చెప్తాను. మహాలక్ష్మి పిన్ని నన్ను ఇలా నాటకం ఆడమని చెప్పింది. విన్నారు కదా, ప్రీతి ఇక్కడికొచ్చి ఆడిన నాటకానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా మహాలక్ష్మి అత్తయ్యే చేసింది. ఇది నేను కనిపెట్టి హేమంత్కి ఫోన్ చేసి విషయం తెలుసుకొని ఇక్కడికి రప్పించాను. ఎలాగైనా అత్తమ్మను ఈ ఇంటి నుంచి పంపించేయడానికి మహాలక్ష్మి అత్తయ్య వేసిన ఎత్తిది. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఏంటి పిన్ని, నువ్వు ఇంత నాటకం ఆడావా? ప్రీతిని రప్పించి ఆవిడ్ని పంపించేయాలనుకున్నావా? ప్రతిసారి ఎందుకిలా చేస్తున్నావు మహా? మొన్న రాత్రి ఒక ఆడదొంగ రావడం కూడా నీ పనేనా? అది కూడా అత్తయ్య పనేమోనని నాకు అనుమానంగా ఉంది మావయ్య. అనవసరంగా కొత్తల్లుడు ముందు మన పరువు తీసావు కదా మహా. ఏమైంది నీకు? ఈ మధ్య మహా మనసు అదుపులే లేకుండా అటు ఇటు ప్రవర్తిస్తుంది. వదిలేయండి బావగారు. అవునన్నయ్య, వదిన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, క్షమించండి. అంటే మహాలక్ష్మి అత్తయ్యకు పిచ్చి అని ఇంకో రకంగా చెప్తున్నారా? నాకు పిచ్చేంటే నన్నే పిచ్చిది అంటావా? అనుకోవడం కాదు, మీ చేష్టలు, ప్రవర్తన ఆల్మోస్ట్ అలాగే ఉంది పిన్ని. నీకు పిచ్చి పట్టిందా? ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా పిన్ని. నీ వల్ల అనవసరంగా నేను మా ఆయనతో అన్నయ్యతో తిట్లు తిన్నాను. ఓసారి ఇలా చేయకు మహా. మళ్ళీ చేశావంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త.
ఇంకోసారి ఇలాంటి వెధవ నాటకాలు ఆడటానికి పుట్టింటికి వచ్చావంటే నీకు మామూలుగా ఉండదు. బాబు తను చిన్నపిల్ల, మొదటి తప్పుగా క్షమించు. ప్రీతి తరపున నేను సారీ చెప్తున్నాను హేమంత్, ఏమనుకోకు. మీ ఆవిడకి ఇక్కడ కాదు, మీ ఇంటికి తీసుకెళ్ళి బుద్ధి చెప్పు బ్రదర్. ఓకే సిస్టర్, మేము వెళ్ళొస్తాం. పద. మహాలక్ష్మి అత్తయ్య మది చెడడానికి కారణం మీ ఇద్దరు కూడా. ఆవిడ కాబట్టి క్షమించి వదిలేశాను. అదే మీరు కాని చేసుంటే ఈరోజు దబిడి దిబిడే. ఈ విషయంలో నేను కూడా తొందరపడ్డాను. సారీ సీత. నేను నీ నుంచి సారీ కోరట్లేదు మామ. నీకు స్పెషల్ క్లాస్ పీకాలి, రా. నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు మామ, నేను ఇప్పుడే వస్తాను. సారీ అండి, సైట్ విషయంలో మీరు నాకు సాయం చేసినా ఈరోజు మీకు నేను హెల్ప్గా ఉండలేకపోయాను. మీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. మీరెవరో నాకు తెలియకపోయినా చాలాసార్లు మీ మాటల్లో, ప్రవర్తనలో నాకు నా సుమతి కనిపించింది. ముఖ్యంగా మీ మనసు సుమతికి చాలా దగ్గరగా ఉంది. నేనే మిమ్మల్ని ఆపుండాల్సింది. నా బదులుగా నా మేనకోడలు సీత ఆ పని చేసింది. మీరెక్కడికి వెళ్ళొద్దు. మీరెవరో తేలే వరకు ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్ అండి, ఇంతకు మించి చెప్పలేను. నా మాట కాదన్నారు కదా, అయితే మీ రూమ్కి వెళ్ళండి. ఏంటత్తా ఒంటరిగా ఇక్కడికొచ్చావు? అందరూ పిచ్చిది అంటుంటే వినడానికి కష్టంగా ఉంది కదా. ఆయన వాళ్లే ఎగతాళి చేస్తుంటే అవమానం తట్టుకోవడం ఇబ్బందిగా ఉంది కదా. మీ వల్ల ఒకప్పుడు ఇలాంటి పరిస్థితే నేను ఎదుర్కొన్నాను. అప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది. ఇప్పుడు మీకు అదే అనిపిస్తుందా? ముందు నిన్ను, ఆ తర్వాత నన్ను పిచ్చిది అన్న అందరినీ నిలబెట్టి ఉరి తీయాలి అనిపిస్తోంది. అంటే మీలో ఇంకా మార్పు రాలేదన్నమాట. నువ్వు మారలేదన్నమాట. గంటకొక రకంగా మారడానికి నేను ఊసర వెళ్ళిని కాదే, మహాలక్ష్మిని. మరి మీలోని ఒక మంచి స్నేహితురాలు స్వార్థపరురాలిగా ఎలా మారిపోయిందత్తా? స్నేహానికి ప్రాణం పెట్టాల్సిన మీరు ఆ స్నేహాన్నే చంపే స్థితికి ఎందుకు దిగజారిపోయారు? విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని మీకు బాగా తెలుసు. ఆవిడ స్థానం కొట్టేసిన మీకు అది జారిపోతుంది అని భయం. అందుకే ఒకసారి ఆడ దొంగను, ఇప్పుడు ప్రీతిని తీసుకొచ్చి అత్తమ్మను పంపించాలి అని నాటకమాడారు. కొట్టేసిన స్థానం తిరిగి ఇవ్వడానికే మీకు ఇంత బాధగా ఉంటే, మరి తన స్థానంలో ఉండి
మీరు చేస్తున్న అరాచకాలు చూస్తూ భరిస్తున్న సుమతి అత్తమ్మకు ఇంకెంత కోపం ఉండాలి? మంచి వాళ్ళ కోపాన్ని మీలాంటి వాళ్ళు తట్టుకోలేరత్తా. అతి త్వరలోనే మీరు కలలో కూడా ఊహించని కన్నీళ్లు పెట్టుకుని భరించలేని అతి పెద్ద షాక్ ఇస్తాను. రెడీగా ఉండండి. నాకు అంత షాక్ ఇస్తే నేను నిన్ను చంపడానికి కూడా ఆలోచించని. నేను బ్రతకడం కోసం ఎవరినైనా చంపేస్తాను. మామా, ఏంటి గెటప్ సెటప్? మామూలుగా ఉండాల్సిన రూమేమో ఫస్ట్ నైట్ రూమ్ అయింది. నేను తీసుకురావాల్సిన పాలు నువ్వు తీసుకొచ్చావు. సీన్ రివర్స్ అయింది సీత. ఓ, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావన్నమాట. అవును సీత. ప్రీతి ఏడుస్తూ బ్యాగ్తో ఇంటికి రావడంతో ఏం ఆలోచించకుండా నువ్వెంత చెప్పినా వినకుండా పాపం టీచర్ గారిని తిట్టేశాను. అందుకే ఇప్పుడు నువ్వెలాగూ నన్ను తిడతావు కదా, ఆ డోస్ కాస్త తగ్గిద్దామని ఈ ఏర్పాట్లు చేశాను. అంటే నాతో తిట్టించుకోవడానికి రెడీ అయిపోయావన్నమాట. అవును, నీదే ఆలస్యం. కానీ కాస్త చూసి తిట్టు. ఎంతైనా నీ భర్తని కదా. ఈసారి నిన్ను తిట్టకూడదు అనుకున్నాను. అయితే అనవసరంగా తొందరపడ్డానా? చెప్పేది పూర్తిగా విను. నిన్ను కొట్టాలి అనుకున్నాను. అంటే ఇప్పుడు నన్ను కొడతావా? ఏ డౌటా? నువ్వు తిడతావని ఈ చిన్న సెటప్ చేశాను. నువ్వు కొడతావని తెలిస్తే ఇంకా ఎక్కువ ఏర్పాట్లు చేసేవాణ్ణి. నీకు ఈ మధ్య కాకా పట్టడం బాగా వచ్చింది మామా. ఏదో నువ్వు కనికరించి కరుణిస్తావని. ఇంతకీ చేత్తో కొడతావా కర్రతో కొడతావా? ప్రేమతో కొడతాను. ఏంటి అర్థం కాలేదా? ఉహుం. ఇంత మంచి మూడ్లో కొట్టడం తిట్టడం ఎందుకులే కానీ ఆ పాలివ్వు. నేను సగం తాగి నీకు సగం ఇస్తాను. అదేంటి, ముందు నేను తాగి తర్వాత నీకివ్వాలి కదా? సీను రివర్స్ అయింది అని అన్నావు కదా. ఇప్పుడు నేను రా, నువ్వు సీత. సరే మామ, ఈ పాలు తీసుకో. ఇప్పుడు నువ్వు సగం తాగు సీత. తాగాను మామ. ఇప్పుడేం చేయాలి? నా కాళ్ళు పట్టాలి, కబుర్లు చెప్పాలి, జోల పాట పాడుతూ నన్ను నిద్రపుచ్చాలి. సరే మామ, నువ్వెలా చెప్తే అలా. అయితే ఇలా రా. నన్ను ఇంట్లోంచి పంపించడానికి మహాలక్ష్మి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అవునత్తమ్మా, ప్రీతిని తీసుకొచ్చి పెద్ద డ్రామానే ఆడారు. కాని నువ్విచ్చిన ఝలక్కే మహాలక్ష్మి షాక్ అయిందిగా. నాతో పెట్టుకుంటే అంతే అత్తమ్మా. షాకుల్ని కేకుల్లా తినిపిస్తాను. సీతా మేడం, సీతా మేడం,
సీతా మేడం, సీతా మేడం, ఏంటి మేనేజర్ గారు ఇలా వచ్చారు? మీరు ఈ ఫైల్స్ మీద సంతకాలు చేయాలి మేడం. మీరు ఆఫీస్కి రాకపోయేసరికి నేనే ఇంటికి వచ్చాను. వీటి ఇవ్వండి. ఎన్ని సంతకాలు కావాలంటే అన్ని పెడతాను. అవసరం లేదు. సంతకాలు కాదు కదా, నువ్వు ఆఫీస్ ఫైల్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. అదేంటత్తా, మొన్నటి వరకు నేనే కదా ఆఫీస్కి వెళ్ళాను. చెక్కుల మీద సంతకాలు పెట్టాను. అది టెంపరీ మాత్రమే. ఈ రోజు నుంచి ఆఫీస్కి నీ అవసరం లేదు. నేను తిరిగి ఛార్జ్ తీసుకున్నాను. మీరు వెళ్ళండి, నేను ఆఫీస్కి వచ్చి సైన్ చేస్తాను. ఓకే మేడం. ఏంటత్తా, ఆఫీస్లో నేను ఎదిగిపోతానని భయపడుతున్నావా? అంత లేదు. ఇప్పటికే నువ్వు ఆఫీస్లో చాలా ఓవర్ చేశావు. హా? నేనేం చేశాను? మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దాను. నన్ను కరెక్షన్ చేసేంత స్థాయికి నువ్వింకా ఎదగలేదు. ఆఫీస్లో నువ్వు ఏం చేశావో నాకంతా తెలుసు. సీత అంతా కరెక్ట్గా మేనేజ్ చేసిందని నువ్వు కూడా అప్రిషియేట్ చేసావు కదా మహా. ఆఫీస్లో సీత అంతా బాగానే చేసింది కదా పిన్ని. తను మేనేజ్ చెయ్యలేదు జన, మనల్నందరినీ పిచ్చి వాళ్ళని చేసింది. ఏమంటున్నారు అత్తయ్య? ఆఫీసులో నువ్వు చేసిన గోల్మాల్ గురించి చెప్తున్నాను. ఆఫీస్ మీటింగ్లో సీత సొంతంగా మాట్లాడలేదు. తన చెవిలో బ్లూటూత్ పెట్టుకుని అది ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి, ఇదిగో జైల్లో ఉన్న ఈ విద్యాదేవితో వీడియో కాల్ మాట్లాడి అందరినీ మాయ చేసింది. నేను ఆరా తీస్తే ఇదంతా తెలిసింది. చూసావా మామా, మీ పిల్లి నా మీద, టీచర్ గారి మీద ఎంత పెద్ద అభాండం వేసిందో. నేనేదో చెవిలో బ్లూటూత్ పెట్టుకుని జైల్లో ఉన్న విద్యాదేవి టీచర్తో వీడియో కాల్ మాట్లాడానంట. నాకంత సీన్ ఉందా మామా? అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఆవిడన్న కొన్ని పదాలు కూడా నాకు తెలియవు. అవును పిన్ని, సీతకంత టెక్నాలజీ తెలీదు. కాన్ఫరెన్స్లో తన చెవిలో బ్లూటూత్ ఉండడం నేను చూడలేదు కూడా. అయినా జైల్లో ఉన్న విద్యాదేవికి ఫోను ల్యాప్టాప్లు ఎలా దొరుకుతాయి మహా? ఖైదీలకు అలాంటివి ప్రొవైడ్ చేయరు కదా. ఏంటత్తా, నేను పిచ్చిదాన్ని చేశానని మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు? మీ మాటల్లో అర్థమే లేదు. అర్థమయ్యేటప్పుడు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేసినా మీకు అర్థం కాదు. టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తాను. ఇక నుంచి ఆఫీస్ విషయాల్లో సీత జోక్యం వద్దు. నేను చూసుకుంటాను. అలా అంటారా? అయితే నా చీరల వ్యాపారం నేను చూసుకుంటాను. మీ ఆఫీసు మీరే చూసుకోండి. సరే సీత, మేము ఆఫీస్కి వెళ్తున్నాం. పదండి డాడ్. ఒక్క నిమిషం అత్తా. చూసారా, మీ టైం అస్సలు బాలేదు. మీరేం చెప్పినా రామ్మామ, జనార్దన్ మావయ్య నమ్మట్లేదు. వాళ్ళు నాకే ఓటేశారు. నిన్ను ఆఫీస్లో అడుగు పెట్టకుండా చేశాను కదే, అది చాలు నాకు. ఏదో ఒక రోజు మీ గురు శిష్యురాళ్ల బండారం బయట పెడతాను.